వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సెన్సస్ ఎన్యూమరేషన్లో నిబద్ధతతో పనిచేయాలి, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. సెన్సస్ ఎన్యూమరేషన్ ప్రక్రియలో ఎటువంటి దోషాలు లేకుండా పూర్తి ఖచ్చితత్వంతో జనాభా వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ కీర్తి మాట్లాడారు. 2011 జనాభా లెక్కలతో పోలిస్తే ప్రస్తుత సెన్సస్లో జనాభా పెరుగుదలతో కూడిన నమోదు కావాల్సి ఉండగా కొన్ని ప్రాంతాల్లో జనాభా తక్కువ నమోదైనట్లు గుర్తించిన నేపథ్యంలో సంబంధిత అధికారులు మరొకసారి క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించి ఏవైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని సూచించారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే తగ్గుదల ఉండే అవకాశం ఉందని, వాటికి సంబంధించిన కారణాలు కూడా విశ్లేషణ చేయడం నివేదిక అందజేయాలన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం బేరీజు వేసుకుని సహేతుకత కలిగి ఉండాలని కోరుతున్నారని తెలియజేశారు. ఓటర్ల జాబితాలు, ఐసీడీఎస్ ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంల వద్ద ఉన్న సమాచారాన్ని సేకరించి ప్రతి ఇంటిని సందర్శించి జనాభా వివరాలను పూర్తి స్థాయిలో నమోదు చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. జనాభా లెక్కల ప్రక్రియలో ఎటువంటి వ్యక్తి లేదా కుటుంబం మినహాయించబడకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, ఇన్ఛార్జ్ టీఆర్ఓ ఎస్ భాస్కర్ రెడ్డి, సిపిఓ ఎల్ అప్పలకొండ, ఇతర శాఖల అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 2011 చూసుకుంటే 9% ఇస్ గ్రోత్ రేట్. ఇప్పుడు మనం చూసుకుంటే 2011 ఈరోజు 2026 అంటే 15 ఏళ్ళు అంటే మినిమం 15% లెక్కన్నా మన లాజిక్ ప్రకారం ఉండాలి. మనం 15% రెడీ కూడా మనం అడగట్లేదు. ఆల్ వీఆర్ ఆస్కింగ్ ఈస్ 2011 నెంబర్స్ ప్రకారం మీకు ఒక లాజిక్ ఇచ్చి ఆ నెంబర్ అయినా మనకి ఉండాలి అనేది అడుగుతున్నారు. అంతేకాని ఇది ఒక టార్గెట్ పెట్టి మీకు 15% గ్రోత్ రేట్ ఉండాలి అని మనం అడగట్లేదు. 2011 నెంబర్ లేకుండా ఉండదు అనేది మన అండర్స్టాండింగ్. ఒకవేళ ఆ ఊర్లో ఎవరైనా బయటికి వెళ్ళిపోయినా నార్త్ ఇండియా నుంచి ఆ ఊరికి పనులు చేసుకోవడానికి వస్తారు కాబట్టి వాళ్ళన్నా మన సెన్సెస్లో కవర్ అవ్వాలి. 2011 కంటే తగ్గే ఛాన్సెస్ ఎక్సెప్షనల్ కేసెస్, కొన్ని ఎక్సెప్షనల్గా ఒక పెద్ద ఇండస్ట్రీ చాగళ్ళు లేదా షుగర్ ఫ్యాక్టరీ ఉంది, బయట నుంచి ఇంతమంది వచ్చి పనిచేశారు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. సో అలాంటి కేసెస్, స్పెషలైజ్డ్ కేసెస్ తప్పిస్తే మన గోదావరి జిల్లాలో మన వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఈ లాజిక్ మనం తీసుకోవడానికి లేదు.